అండి. మీరు ఎప్పుడైనా స్వీట్ పొటాటో స్వీట్ తిన్నారా? తిన్నట్లయితే నా కామెంట్లో తెలియజేయండి. బెల్లంతో తయారయ్యే ఈ స్వీట్ హెల్త్కి చాలా మంచిది. జింక్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. చిన్న పెద్ద లేకుండా గట్టిగా లాగించేయచ్చు. ముందుగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చెప్పేస్తాను. స్కిప్ చేయకుండా మన వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక పావు కిలో స్వీట్ పొటాటోని తీసుకొని వాటిని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత చెక్కు తీసి గుండ్రంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నవి వాటర్లోకి తీసుకోవాలన్నమాట. సో దీంట్లో ఏమన్నా ఇసుక ఏమన్నా ఉన్నా కానీ అవి మొత్తం క్లీన్ అయిపోయింది. సో మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా బౌల్లో ఏంటి అంటే తీసేసుకొని మనం రౌండ్గా ఏదైతే కట్ చేసుకున్నామో ఈ కట్ చేసుకున్న పీసెస్ మంచిగా క్లీన్గా నీట్గా ఎటువంటి డస్ట్ గినుక లేకుండా మళ్ళీ కడుక్కోవాలన్నమాట. ఇలా కడుక్కొని వీటన్నిటిని మళ్ళీ సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకుంటే ఏంటి అంటే వీటికి ఉన్న వాటర్ అనేది జారి మొత్తం ఇసుక గినుక అంతా వెళ్ళి బాగుంటుంది. బెల్లం అనమాట. ఈ బెల్లాన్ని మనం కచ్చా పచ్చగా దంచేసుకోవాలి. సో బెల్లంలో ఏంటి అంటే మనకి ఐరన్, జింక్, కాల్షియం చాలా ఉంటుంది. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మంచిగా బెల్లం తీసుకుంటే మాత్రం మన బాడీ హీట్నెస్ అనేది తగ్గిస్తుంది అనమాట. అండ్ షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చా అంటే మంచిగా తినొచ్చు. అండ్ మోర్ ఓవర్ మనకి ఏంటిది, మేమైతే వీటిని దనసగడ్డలు అని చెప్పేసి అంటాం. కొన్ని ప్లేసెస్లో వీటిని మోరంగడ్డలు అంటారు, కొన్ని ప్లేస్లో కందగడ్డలు అని కూడా అంటారు. అండ్ ఈ సమ్మర్ సీజన్లో వీటిని తీసుకుంటే మాత్రం చెప్పలేని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఎంచక్క మీ ఫ్యామిలీ కూడా హాయిగా పెట్టేసేయచ్చు. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇందులో ఏంటి అంటే గిన్నె కాగిన తర్వాత మనము ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో దనసగడ్డలు వాటన్నిటిని ఇలా వేసేసుకోవాలన్నమాట. రుక్కున్న బెల్లం ఏదైతే ఉందో వీటిని కూడా డైరెక్ట్గా ఇందులోకి పెట్టేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. బెల్లము సరిపోయినట్టు అనిపించలేదు, నేను ఇంకొంచెం బెల్లం యాడ్ చేశాను. బయట పెట్టకుండా బెల్లము దనసగడ్డలు రెండు మంచి మిక్స్ అయ్యే విధంగా ఇలా అనుకోవాలి మనం. ఫస్ట్ బెల్లం తొందరగా మెల్ట్ అవ్వడానికి, దనసగడ్డలు తొందరగా ఉడకడానికి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఏంటి అంటే 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. చూసారా ఎలా బాయిల్ అవుతుందో. సో మనకేంటి అంటే ఇలానే సిమ్లో మంచిగా ఒక 10 మినిట్స్ అయితే 10 to 20 మినిట్స్ ఇది మెత్తగా అయ్యే వరకు మనం ఇలానే బాయిల్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుని మనం తీసి చూసుకుంటే మనకి తెలిసిద్ది. చూడండి ఎంత మెత్తగా అయితే అయ్యాయో. మనం ఇలా కూర్చున్నాం అనుకోండి, ఇలా లోపలికి వెళ్ళిపోతే అర్థమైపోతుంది అంటే ఇలా బ్రేక్ అవ్వాలన్నమాట. సో ఇది అయిపోయినట్టే. పానకం ఉన్నా కానీ పర్వాలేదు, చాలా బాగుంటుంది. ఇది ఇలా చేసుకొని కొంచెం చల్లారినాక తింటే. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంది, సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సూపర్ ఉందమ్మా, చాలా బాగుంది.